నగదు రహిత లావాదేవీలపై జనంలో అవగాహన కల్పించేందుకు బల్దియా అధికారులు మరోసారి బంపర్ ఆఫర్ స్కీమ్ ప్రవేశపెడుతున్నారు. గతంలో ఆస్తి పన్ను వసూళ్ల కోసం క్యాష్ ప్రైజెస్ ఇచ్చారు. అదే తరహాలో ఆఫర్లతో ఆదాయం పెంచుకోవాలని చూస్తోంది జీహెచ్ఎంసీ. నోట్ల రద్దు తర్వాత రికార్డు స్థాయిలో ట్యాక్స్ కలెక్షన్స్ చేసి దేశంలోనే ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది జీహెచ్ఎంసీ. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నగదు రహిత లావాదేవీల్ని ప్రోత్సహించేందుకు బల్దియా అధికారులు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పటికే పన్ను వసూళ్లలో క్యాష్లెస్ సర్వీసులు ప్రవేశపెట్టారు. అందులో భాగంగా బిల్ కలెక్టర్లకు స్వైప్ మిషన్లు కూడా అందజేశారు. మరి స్వచ్ఛ హైదరాబాద్ ను సక్సెస్ చేయాలంటే మరి మిగతా ఎన్జిఓస్ ఈ సంస్థలన్నింటినీ కూడా ఇన్వాల్వ్ చేయాలనేది మరి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ తీసుకుంటున్నాం. అదే కాకుండా ఏ రోజు ఏ కార్యక్రమాలు చేయాలనే దాంట్లో మరి ఈ నెల 12వ తేదీ నుంచి జనవరి 12వ తేదీ వరకు ప్రతిరోజు ఒక కార్యక్రమం ఉండేలాగా మరి దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం, మరి ప్రభుత్వ ఆఫీసులు, ఒక రోజు స్కూల్స్, మరొక రోజు ఒక్కొక్క మరి అలా పార్కులు, ఒక రోజు కాలనీలు, ఇట్లా ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం ఉండే విధంగా మరి నెల రోజులు మరి స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మరి జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నగదు రహిత లావాదేవీల్ని ప్రోత్సహించేందుకు ఇక నగదు బహుమతులు కూడా ఇవ్వాలని నిర్ణయించారు. ఆన్లైన్ ద్వారా జరిపే చెల్లింపులకు ఈ బహుమతులు అందజేస్తారు. గతంలో ప్రాపర్టీ ట్యాక్స్ ల వసూలుకు డెడ్ లైన్స్ పెట్టి వారం వారం క్యాష్ ప్రైజ్లు అందజేసింది బల్దియా. దాంతో హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఆస్తి పన్ను చెల్లించారు జనం. ఇప్పుడు కూడా అదే తరహాలో దాదాపు 5 లక్షల బహుమతులు చెల్లించాలని జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించారు. ఇప్పుడు ఈ వారం లక్కీ ఏంటంటే రేపటి నుంచి ఆదివారం వరకు ఎవ్రీ సోమవారం నాడు ఇక్కడ లక్కీ లాటరీ తీస్తాము. సో దాంట్లో మొదటి బహుమతి వారానికి, ఈ వారం అయితే 4-5 రోజులే ఉంది. మొదటి బహుమతి 50,000, ద్వితీయ బహుమతి 25,000, తృతీయ బహుమతి 10,000 ఇద్దరికి. అట్లాగే కన్సలేషన్ బహుమతులు 2,500 చొప్పున 8 మందికి ఇస్తాం. అట్లాగే ఇప్పుడు ఆ ట్రేడ్ లైసెన్స్ చెల్లించే వాళ్ళకు కూడా 2,500 చొప్పున, ఎందుకంటే అవి 500 నుంచి 1,000-2,000 వరకు ఎక్కువ ఉండదు అమౌంట్. వాళ్ళకు కూడా ఒక 6గురికి 2,500 చొప్పున ఈ వారం లక్కీ లాటరీలో తీసి ఇవ్వడం జరుగుతుంది. బంపర్ ఆఫర్ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాల్సిందిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ను కోరారు బల్దియా అధికారులు. బ్యాంక్ ఆమోదం తెలిపితే అర్హులను ఎంపిక చేసి 5 లక్షల నగదు బహుమతులు అందజేస్తారు. ఇప్పటి వరకు బల్దియా మొత్తం చెల్లింపుల్లో 12% మాత్రమే క్యాష్లెస్ నడుస్తున్నాయి. ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతో ట్యాక్స్ చెల్లింపులు పూర్తిగా పడిపోయాయి. దాంతో ఆదాయాన్ని పెంచుకునేందుకు నగదు రహిత చెల్లింపుల్ని ప్రోత్సహించడానికి ఈ బంపర్ ఆఫర్ పథకాన్ని జీహెచ్ఎంసీ ప్రోత్సహిస్తోంది.